హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇదైతే మా హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్ అనమాట. సో మేము కరెంట్ ఉంటున్న ఇల్లుని ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాము. సో యా ఇది అయితే మార్నింగ్ అయింది అండ్ మేము ఇవాళ ఇప్పుడు షిఫ్ట్ అయిపోవాలి. సో వీఆర్ గెటింగ్ రెడీ. సో దిస్ వుడ్ బి ఎ స్పెషల్ వ్లాగ్ బికాజ్ ఈ ఇంట్లో మేము ఉండబట్టి ఆల్మోస్ట్ 3 years అయింది అండ్ ఐ లవ్ దిస్ హౌస్ సో మచ్. బట్ యా ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము అండ్ మోర్ ఫన్ షిఫ్టింగ్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఈజీ డెఫినెట్గా. సో ముందు రోజు నైటే మేము యాక్చువల్లీ చాలా వరకు ప్యాకింగ్ చేసేసాము. నేను చూపిస్తాను. సో ఇదైతే ముందు రోజు నైట్ అనమాట. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ప్యాకర్స్ వాళ్ళు ఉన్నా కూడా బేసిక్ స్టఫ్ అంతా కొంచెం చూద్దాం అసలు ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేసి. ఇంకా అంత క్లటర్ ఉంది. అప్పుడే అన్నీ తీసి బయట పెట్టి సెగ్రిగేట్ చేస్తున్నాము. సో ఈ ట్రాలీ, ఈ బ్యాగ్ ఇవన్నీ నా సామాన్లు. అంటే నా మేకప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు అండ్ డిఫరెంట్ అదర్ థింగ్స్ అవ్వచ్చు. సో ఆ బ్యాగ్స్ అన్నీ నావే అనమాట, అక్కడ పార్క్ చేసినవి అన్నీ. సో నైట్ కూర్చొని అంతవరకు ప్యాక్ చేసుకున్నా. సో ఎందుకంటే పొద్దున్న ఈజీగా తీసుకెళ్ళిపోయి ఫస్ట్ అక్కడ పెట్టేద్దాము, ఏది మళ్ళీ బ్రేకేజెస్ ఎలాంటివి అవుతాయి ప్యాకెట్స్ వేస్తే అనేసి. సో ఫస్ట్ వెళ్ళేసి మనం అక్కడ పూజ అన్నీ చేసుకొని వచ్చేసి మిగిలినవన్నీ ప్యాక్ చేసుకొని షిఫ్ట్ చేసేస్తాం అనమాట. సో యా, సీ యూ గైస్ ఇన్ ద వీడియో, మిస్ అవ్వకండి. సో మా వాడు కూడా రెడీ అయిపోయాడు. చిన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన కొత్త ఇల్లు ఎక్కడుంది? అక్కడుందా? నువ్వేం ప్యాక్ చేసావు? నువ్వేం పెట్టావు ఇప్పుడు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓకే, హాయ్ అను. హాయ్ ఆల్ అను. హాయ్ ఆల్, హాయ్ చెప్పమ్మా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. అమ్మా అద్దు, ఇగో హాయ్ చెప్పు. హలో బాయ్స్. ఫైనల్గా ఇదైతే నా లాస్ట్ గెట్ రెడీ ఈ మిర్రర్లో. సో నేనైతే ఈ రెడ్ కలర్ అవుట్ఫిట్ పిక్ చేసుకున్నాను అండ్ మేము మా కొత్త ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ నియర్ బై ఉంది, 15-20 minutes ట్రావెల్. సో మార్నింగ్ 8:30కి అలా ఉంది అన్నారు ముహూర్తం డాడీ. సో మంచి ముహూర్తంలో ఎంటర్ అవ్వాలి అనేసి ఇంకా అక్కడికి వచ్చేసి దేవుడి ఫోటోలు అలాంటి బేసిక్ కావాల్సిన పాలు పొంగించడానికి అవైతే తెచ్చుకున్నాము అనమాట. సో నేనైతే ఇల్లు ఇప్పుడు చూపించట్లేదు, ఐల్ డూ అనదర్ వ్లాగ్. సో అక్కడ అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ మనం ఇప్పుడు షిఫ్ట్ అవుతున్న ఇంటికి వచ్చాము. సో ఆ టైంకి ప్యాకర్స్ వాళ్ళు వచ్చారు అండ్ అన్ని కార్టన్స్ వాళ్ళన్నీ రెడీ చేసుకుంటుంటే ఇంకా మా వాడు ఆ కార్టన్స్లో ఎక్కి ఆడుకుంటున్నాడు అనమాట. టాడ్లర్ ఉన్నప్పుడు ఇల్లు మూవ్ అవ్వడం అస్సలు ఈజీ కాదండి. మనం ఎంత చదువుతామో వాళ్ళు అంత దాన్ని ఖరాబ్ చేస్తారనమాట. సో ఫైనల్గా వాడిని అయితే అటు ఇటు చేసి పడుకోబెట్టేశాము. ఇక్కడైతే ఇంకా మమ్మీ విద్య వాళ్ళ ఆల్రెడీ బట్టలు ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా కార్టన్స్ బట్టలే వెళ్ళాయి అందరివి, చాలా ఉన్నాయి ఆల్రెడీ. అండ్ నేను క్రాకరీ యూనిట్లో గ్లాస్వేర్ అవి ఉన్నాయి, వాటిని ఎలా మూవ్ చేయాలి అని ఆలోచిస్తుండే అనమాట. కార్లో తీసుకెళ్ళాలా, ప్యాకర్స్కి వేయాలా అనేసి. అండ్ నాకైతే ఆ రోజంతా మూడ్ స్వింగ్సే ఉండే. నాకు అస్సలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. బట్ యా విల్ హ్యావ్ టు మూవ్. అండ్ మా ఆయన ప్యారలల్గా టీవీ అవన్నీ ఎలా మూవ్ చేయాలి అని చూస్తున్నారు. చూడండి, ఇల్లు అంతా ఆల్మోస్ట్ క్లటర్, అన్ని కాటన్ బాక్సెస్ తప్ప నాకు ఏం కనపడట్లేదు. ఈలోపు ఈ హడావిడికి మా వాడు లేచేసాడు అండ్ మేము అప్పటికి లంచ్ చేసేసాము. సో వాడికి కూడా ఫుడ్ తినిపించేసి ఇంకా మిగిలిన పని స్టార్ట్ చేసి అన్నీ ప్యాక్ చేసాము. సో ఇదైతే ఫైనల్ సెట్ వెళ్తుందనమాట. అండ్ మేము కూడా ప్యారలల్గా మా కార్లో స్టార్ట్ అయిపోతున్నాము, వెళ్ళి అక్కడ పెట్టించేసి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చేద్దాము అని. సో యా, ఇదైతే ఫైనల్గా అన్నీ మూవ్ చేస్తున్నాము. ఇదైతే మా తాతయ్య వాళ్ళ ఫోటో, నేను తీసేసుకున్నాను దీన్ని నాతో పాటు. సో నేను చూడండి, ఐ వాజ్ ఆల్మోస్ట్ చాలా ఎమోషనల్. ఐ వాస్ హోల్డింగ్ మై సెల్ఫ్ బ్యాక్ అనమాట. ఎందుకంటే నాకు ఇల్లు చాలా ఇష్టం. ఎందుకంటే ఊళ్ళల్లో ఉంటే మనకి చెట్లు అవన్నీ అలవాటు అయిపోతాయి. అపార్ట్మెంట్స్ కల్చర్ ఈజ్ నాట్ సో యూస్ టు మీ. సో నాకు ఇల్లు చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది అంతా. సో నాకు అస్సలు ఇష్టం లేదు ఇల్లు మారడం. బట్ యా, మా ఓనర్ షిఫ్ట్ అవుతున్నారు అనమాట. సో అందుకే మేము మూవ్ అవ్వాల్సి వచ్చింది తప్పక. సో ఫైనల్గా మళ్ళీ వెళ్ళి వచ్చాము ఒకసారి చెక్ చేసుకుందామని. సో యా, క్విక్గా నేనైతే మీకు చిన్న హౌస్ టూర్ ఇస్తాను.
చూపిస్తాను వెళ్ళే ముందు. చూద్దాం రండి. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మిర్రర్ ఇంకా డ్రెస్సింగ్ యూనిట్ అదంతా. సో అండ్ కబోర్డ్స్, ఇలా ఒక పెద్ద విండో ఉంటుంది. కబోర్డ్స్ కూడా చాలా స్టోరేజ్ ఉందన్నమాట. సో యా, ఇది మొత్తం రూమ్. అండ్ దీనికి మనకి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది. సో బాల్కనీలోంచి చూస్తే చెప్పాను కదా, మంచిగా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది వెనకాల. సో అండ్ ఒక వెబ్ చెట్టు ఉంటుంది. సో మస్తు గాలి వస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ డే టైం అంతా డోర్స్ తీసే ఉంచుతాను. లైట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ మస్తు వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వాట్ ఐమ్ గోనా మిస్ పొద్దున్నే లేచి చూడడం. ఇదైతే సెకండ్ బెడ్రూమ్. ఇది మిర్రర్ అండ్ ఇవి కబోర్డ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. సో చాలా స్పేషియస్ ఉంటుంది బెడ్రూమ్స్ కానీ అన్నీ. దీనికి కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంది, సేమ్ మనకి ఇందాక చూసిన బాల్కనీ అనమాట. లాంగ్గా ఉంటుంది. నా వీడియోస్లో మీరు ఆల్రెడీ ఈ బెడ్రూమ్స్ ఇవన్నీ చూసే ఉంటారనమాట. సో అది ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది హౌస్. మనం హాల్ ఇంకా దానికి అటాచ్డ్ కిచెన్కి ఎంటర్ అవుతున్నాం. నేను ఈ ఇల్లు చూసి ఓకే చెప్పడానికి బిగ్గెస్ట్ రీజన్ ఈ హాల్. ఇదైతే క్రాకరీ టీవీ యూనిట్. ఇది చూసారా, ఇది యాక్చువల్లీ డే టైమ్ మీరు మనకి పొద్దున్నే లైట్ వస్తుంటే ఇక్కడ నుంచి ఇలా లైట్ వస్తుందండి. నేను ఇల్లు చూసినప్పుడు ఫస్ట్ ఇది చూడగానే ఆ వెంటిలేషన్ చూసి ఇంటికి ఓకే చెప్పేశాను. అండ్ ఫైనలీ లుక్ ఎట్ దిస్ కిచెన్. ఈ రోజుల్లో ఎంత స్పేషియస్ కిచెన్ అన్నది, అది కూడా అఫోర్డబుల్ రెంట్కి. చాలా కష్టం విత్ చిమ్నీ విత్ ఎవ్రీథింగ్. ఎంత పెద్ద కుకింగ్ అయినా, ఐ మీన్ మా ఇంటికి ఆల్మోస్ట్ 20-30 మంది వచ్చినా నాకు ఎప్పుడు కుకింగ్ కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఎంత స్టోరేజ్ స్పేస్ ఉండేదో, ఎంత స్పేషియస్ ఉండేదో. అండ్ పెద్ద వాషింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట స్పేషియస్గా. సో ఐ వుడ్ డెఫినెట్లీ మిస్ దిస్ కిచెన్. నాకు నిజంగా సొంతిల్లో వచ్చినప్పుడు ఇంత పెద్ద కిచెన్ ఉండాలనుకుంటా. అండ్ దిస్ ఇస్ ఆర్ కిడ్స్ బెడ్రూమ్, మా ధ్రువగడ్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా చిన్న కబోర్డ్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ ఇదైతే మేము స్టోరేజ్కే వాడాము, బెడ్రూమ్లో వాడలేదు. వాడి బట్టలు, వాడి బొమ్మలు, ఇంట్లో నార్మల్ ఏదైనా డంప్ చేయాలంటే దాంట్లో పెట్టేవాళ్ళం. అండ్ ఫైనల్లీ మా పూజ గది, మా బుడ్డోడిది అండ్ నరేష్ ఫేవరెట్ రూమ్ అనమాట. ఇప్పుడైతే డెఫినెట్గా వాళ్ళు ఇది మిస్ అవుతారు. చూడండి ఎంత బాగుందో ఇల్లు. ఇదైతే ఫస్ట్ హాల్, కిచెన్, అండ్ ఇది మెయిన్ హాల్. అండ్ దెన్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ బెడ్రూమ్స్. అండ్ ఇదైతే చెప్పాను కదా చిన్న హాల్. సో ఇక్కడ కూడా మనకి ఎంటర్ అయితే క్యూట్ యూనిట్ ఉంటుంది. ఇక్కడంతా నేను డెకార్ పీసెస్ పెట్టాను, తీసుకెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ మై హౌస్. అండ్ యా, ఫైనల్గా ఈ బ్యూటిఫుల్ హౌస్కి చాలా బాధతో బాయ్ చెప్తున్నాను. అండ్ యా, ఐ వుడ్ డెఫినెట్లీ మిస్ దిస్ హౌస్. యా, అండ్ ఫైనల్గా నేనైతే ఇంకా డోర్ లాక్ చేసేసి ఓనర్స్కి కీస్ ఇచ్చేసి వచ్చేస్తున్నాం అనమాట. సో ఎస్, ఇంకా ఇదైతే మన ముందు, ఇంటి ముందు స్పేషియస్ పార్కింగ్ ఉంటుంది, యాంపుల్ లైటింగ్ అన్నీ వస్తాయి. అండ్ కొన్ని గ్రాసరీస్ కావాల్సి ఉండే. సో ఇంటి దగ్గర రత్నదీప్ రోజు వెళ్ళే అలవాటు ఉంటుంది. సో అయ్యా వాకబుల్లో, సో వెళ్ళి గ్రాప్ చేసుకొని ఫైనల్గా ఒకసారి దానికి కూడా బాయ్ చెప్పొచ్చాను. ఈ హౌస్ మాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చిందండి. మా బుడ్డోడు పుట్టాడు ఇక్కడే, మేము బాగా సెటిల్ అయ్యాము. అండ్ వీ మేడ్ బ్యూటిఫుల్ మెమరీస్ అట్ దిస్ హౌస్. అండ్ దిస్ విల్ ఆల్వేస్ బీ అ స్పెషల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ యా, ఐ మిస్ దిస్ హౌస్. అండ్ ఐ విష్ the new house also brings equal love and life to our beautiful lives. Yeah, that's it for this video. Thank you for watching.